గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ అయిన మాజీ మంత్రులు కొడాలి నాని, కటారి ఈశ్వర్ కుమార్ ఆత్మీయంగా కలుసుకున్నారు. రాజేంద్రనగర్లోని ఆయన స్వగృహంలో కొడాలి నానిను కటారి ఈశ్వర్ కుమార్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు. నాటి తరం, నేటి తరం రాజకీయ లెజెండ్స్ అయిన కొడాలి నాని, కటారి భేటీతో గుడివాడ నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. భేటీ అనంతరం కోర్టు షరతులు కారణంగా సంతకం చేసేందుకు గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు కొడాలి నానితో కారులో వచ్చారు. ఆర్డర్ ఇచ్చింది కాబట్టి దాన్ని అనుసరించే కార్యక్రమంలో ఆయన వచ్చి సైన్ చేశారు. ఇక్కడ ప్రెస్లో కూడా ఆయన ఏం మాట్లాడలేదు, నేను మాట్లాడతాను. నిన్న జరిగిన సంఘటనకి తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం ఆత్మాభిమానం ఉంటుంది. మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆమెకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నాను. వాళ్ళకి, బీసీలకి, బీసీ మహిళలకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు, ఆత్మగౌరవం ఉండవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కొడాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది, ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. బయట ఎవరన్నా అనని అది వేరే సంగతి, కానీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మా అందరికి కూడా సిస్టర్ లాగే, కానీ వేరే క్యాస్ట్ అయినా కూడా. కానీ ఇవాళ ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారో దానికి 1000 రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు. అయినా సరే ఒక బీసీ మహిళలకి, బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.